సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎంత సీరియస్గా అయితే అప్పు తీర్చాలన్న నిర్ణయంతో ఉన్నారో అంతే సీరియస్గా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఏంటి సార్ ఏం నిర్ణయాలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అసలు మీకు ప్రతిరోజు అవుతున్నటువంటి ఖర్చుని ట్రాక్ చేయాలి. ప్రతిరోజు ఏం ఖర్చు అవుతుంది, ప్రతి ఖర్చు కూడా రాయటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు ప్రతి ఖర్చుని రాయటం మొదలు పెడతారో మీకు క్లారిటీ వస్తుంది. అసలు మీరు సంపాదించే డబ్బు ఎటు పోతుంది, డబ్బు ఎక్కడ లీకేజ్ అవుతుంది, ఎక్కడెక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు, ఏది అవసరమో, ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఖర్చును మీరు తగ్గించేయచ్చు, ఏది అన్నెసరీగా పెడుతున్నారు, ఎక్కడెక్కడ కాస్ట్ కట్ చేయొచ్చు అన్నది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అప్పుల భారం ఎంత ఎక్కువగా ఉన్నా కానీ చాలామంది ఎలా ఉంటారంటే ఎంటర్టైన్మెంట్ మీద అలా ఖర్చు పెట్టేస్తుంటారు. అసలు వాళ్ళకి తెలియకుండానే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద చాలా డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. పెయిడ్ మొబైల్ యాప్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండా మన రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. అమెజాన్ ప్రైమ్ ఉంది, డిజ్నీ ఉంది, హాట్స్టార్ ఉంది. ఈ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అర్థం కావు. మంత్లీ 150 నుంచి 149 నుంచి 999 వరకు ఖర్చు అయిపోతున్నాయి. ఇది ఒక చిన్న ఈఎంఐకి ఎక్కడో మీకు సపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో వేరే ఖర్చు కోసం, అవసరమైన ఖర్చు కోసం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారం ఎక్కువగా ఉందన్నప్పుడు కాస్ట్ కటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. స్పాటిఫై కానివ్వండి, యూట్యూబ్ ప్రీమియం కానివ్వండి, గానా ప్లస్ కానివ్వండి, ఇలా ఎక్కడెక్కడ పెయిడ్ వర్షన్స్ ఉన్నాయో వాటిని ఆఫ్ చేసేయండి. ఆటో రెన్యువల్ ఎక్కడైతే యాప్స్ అవుతున్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఆఫ్ చేసేయండి. హాస్యాస్పదం విషయం ఏంటంటే చాలామంది ఇంత ప్రెజర్లో ఉండి కూడాను డేటింగ్ యాప్స్ అని చెప్పేసి, గేమింగ్ యాప్స్ అని చెప్పేసి ప్రతి నెల 500 నుంచి 2000 దాకా ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ గేమింగ్ యాప్స్ ద్వారా ఏదో డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన కొంతమంది ఉంటుంది. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్. కానీ ఇక్కడ ఎవడు కూడాను కోట్లు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నాడు తప్ప ఎవడు సంపాదించట్లేదు. కోట్లు కాదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. దయచేసి ఈ యాప్స్ అన్ని కూడా డిలీట్ చేసేయండి, ఈ గేమ్స్ ఆపేయండి. ఈ చిన్న చిన్న లీకేజెస్ ఎలా ఉన్నాయంటే ఒక బకెట్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎంత వాటర్ ఫిల్ చేసినా కానీ వాటర్ బకెట్ నిండుతుంటుంది, నిండదు. ఈ లీకేజెస్ క్లియర్ చేయాలి. మనం అనుకున్న చిన్న ఖర్చే కదా అంటాం, కానీ చిన్న చిన్నవి కలిపితే చాలా పెద్ద ఖర్చు అయిపోతుంటుంది. దయచేసి వీటన్నిటిని కూడా ఫోకస్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అప్పుల నుంచి విముక్తి పొందాలంటే ఫ్యాన్సీ లైఫ్ కాదు, ఫోకస్ లైఫ్ కావాలి. ఫోకస్ చేయండి, ఫ్యాన్సీ లైఫ్కి కొంచెం దూరంగా ఉండండి.